హాయ్ పిల్లలు, నేను మీ రజనీ యాసం. వెల్కమ్ టు మై ఛానల్. 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ సంచయన్ భాగ్ 2 నుంచి సప్నం కేసే దిన్ గురుదయాల్ సింగ్ గారు తన యొక్క ఆత్మకథను ఈ లెసన్లో మనకి తెలియజేశారు. ఈ లెసన్ ద్వారా ఎవరైనా ఈ లెసన్ని చదివినప్పుడు తన యొక్క బాల్యము గురుదయాల్ సింగ్ గారికి ఎలా తెలుసు అనే ఫీలింగ్ కలుగుతుందన్నమాట. అంటే ఈయన తన బాల్యం గురించి రాసినప్పుడు అది చదివినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ బాల్యంలో జరిగిన సంఘటనలే ఇక్కడ కూడా జరిగినాయి అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అవన్నీ ఏంటి, ఆయన ఆశలేంటి, ఆయన బాల్యం ఎలా జరిగింది, తన స్నేహితులు ఎలా ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో తన చదువు, తన ఆశలు, ఆకాంక్షలు, ఇవన్నిటి గురించి ఈ లెసన్లో మీరు తెలుసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు కనుక నా వీడియో లైక్ చేయలేకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. मेरे साथ खेलने वाले सभी बच्चों का हाल एक सा होता. नंगे पांव, फटी मैली सी कच्ची और टूटे बटनों वाले कई जगह से फटे कुर्ते और बिखरे बाल. నాతో పాటు ఆడేటువంటి పిల్లల అందరూ కూడా ఒకే రకంగా ఉండేవాళ్ళు. చినిగిపోయినటువంటి బట్టలు, పగిలిపోయినటువంటి కాళ్ళు, మురికితో ఉన్నటువంటి బట్టలతో, జుట్టు కూడా దువ్వుకోకుండా తల పిచ్చిగా ఉండేదన్నమాట. जब लकड़ी के ढेर पर चढ़कर खेलते, नीचे को भागते तो गिरकर कहीं तो जाने कहाँ कहाँ चोट खा लेते और पहले ही फटे पुराने कुर्ते तार तार हो जाते. లాగ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మొద్దులు అంటారు. అంటే కర్రతో, అంటే చెట్టు యొక్క మొద్దులు ఉంటాయి కదా, అవి వాటి మీద ఎక్కి ఆడుతూ దూకుతూ ఉన్నప్పుడు మొదటే చినిగిపోయిన బట్టలు ఇంకా పూర్తిగా చినిగిపోయాయి అన్నమాట. ధూల్ భరే కయి జగह से छिले पाव, पिंडलिया या लहू के ऊपर जमी रेत मिट्टी से लथपथ घुटने लेकर जाते तो सभी की माँ बहनें उन पर तरस खाने की जगह और पिटाई करती. ఈ విధంగా రోజంతా ఆడుకొని చినిగిపోయిన బట్టలతో, ఒంటి నిండా మురికితో, చీలిపోయినటువంటి పాదాలు చీలిపోయినటువంటి ఇగా ఉండి అంతా ఒళ్ళంతా మురికితో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మలు, అక్కలు వాళ్ళ మీద జాలి పడాల్సింది పోనిచ్చి వాళ్ళకి తగిలిన దెబ్బలను చూసి కనికరం చూపించాల్సింది బదులు ఇంకా ఎక్కువగా వాళ్ళని కొట్టేవాళ్ళనమాట. కయ్యోంకి బాప్ బడే గుసేలేతే, చాలా మంది పిల్లల తండ్రులు చాలా కోపంగా కూడా ఉండేవాళ్ళు. పీటనే లగ్తే తో యహ ధ్యాన్ భీ నా రఖతే కి छोटे बच्चे के नाक मुंह से लहू बहने लगता है या उसके कहाँ चोट लगी है. परंतु इतनी बुरी पिटाई होने पर भी दूसरे दिन फिर खेलने चले आते. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలి ఉండని, ఎలాంటి పరిస్థితి ఉండని, వాళ్ళ యొక్క స్థితిలో జాలి పడాల్సిన తల్లిదండ్రులైనా అక్కచెల్లెలైనా ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. దానికి తోడుగా వాళ్ళ ఆ పిల్లల తండ్రులైతే చాలా కోపంతో ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి రక్తం వస్తుందో, ఎలా దెబ్బ తగులుతుందో కూడా పట్టించుకోకుండా కొట్టేవాళ్ళు. అలా అయినప్పటికీ నెక్స్ట్ డే వాళ్ళు ఆటకు మానేవాళ్ళే కాదు. నెక్స్ట్ డే పొద్దున్నే మళ్ళీ ఆటకు వచ్చేవాళ్ళు, అన్ని దెబ్బలు తిని కూడా. యహ బాత్ तब तक ठीक से समझ आई जब स्कूल अध्यापक बनने के लिए एक ट्रेनिंग करने गया और वहाँ बाल मनोविज्ञान का विषय पढ़ा. నాకు పిల్లలు అన్ని దెబ్బలు తిన్నా నెక్స్ట్ డే ఆటకి ఎలా వచ్చేవాళ్ళో అర్థమయ్యేది కాదు. ఆ విషయం నేను ఎప్పుడైతే స్కూల్ టీచర్ అవ్వడం కోసం ఒక ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ చైల్డ్ సైకాలజీ చదివానో అప్పుడు మాత్రమే అర్థమైంది. ऐसी बातों के बारे में तभी जान पाया कि बच्चों को खेलना क्यों इतना अच्छा लगता है कि बुरी तरह पिटाई होने पर भी फिर खेलने చలే ఆతే. నాకు ఈ విషయాలన్నీ కూడా అంత భయంకరంగా దెబ్బలు తిన్నప్పటికీ నెక్స్ట్ డే మళ్ళీ ఆడడానికి ఎలా వస్తారో ఆ విషయాలన్నీ ఆ పుస్తకం చదివినప్పుడు తెలిసింది. मेरे साथ खेलने वाले अधिकतर साथी हमारे जैसे ही परिवारों के हुआ करते. सारे मोहल्ले में बहुत परिवार तो हमारी तरह आसपास के गांवों से ही आकर बसे थे. 2-3 घर साथ की उजड़ी सी गली में
रहने वाले लोगों के थे। हमारी सभी की आदतें भी कुछ मिलती जुलती थी। మా యొక్క ఏరియాలో ఉన్నటువంటి అందరి కుటుంబాలు కూడా ఒకే ఒక ఒక వీధిలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఒకే విధమైనటువంటి ప్రవర్తన ఒకే విధమైనటువంటి కుటుంబాలుగా ఉండేవి. అన్నీ ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండేవి. చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ల నుంచి వచ్చి ఉన్నటువంటి వాళ్ళే అనమాట. 2, 3 ఇళ్ళు మాత్రం కొంచెం దూరం దూరంగా ఉండేవి అంతే. మా అందరి అలవాట్లు కూడా కలిసిన ఒకరి అలవాట్లు ఇంకొకరికి కలిసిపోయినట్టుగా ఉండేవి. उनमें से अधिक तो स्कूल जाते ही न थे। जो कभी गए भी पढ़ाई में रुचि न होने के कारण किसी दिन बस्ता तालाब में फेंक आए और फिर स्कूल गए ही नहीं। ना ही माँ बाप ने जबरदस्ती भेजा। చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళిండరు. అంతేకాకుండా ఒకవేళ వెళ్ళుంటే దారిలో ఆ పుస్తకాల బ్యాగు ఒక చెరువులో పడేసి వచ్చేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎందుకు వెళ్ళలేదని అడగడం కానీ, పట్టు అంటే మొండి పట్టి అంటే బలవంతంగా కూడా, జబర్దస్త్ అంటే బలవంతంగా కూడా పేరెంట్స్ స్కూల్కి పంపించేవాళ్ళే కాదంట. यहाँ तक कि परचूनिए आड़तिए भी अपने बच्चों को स्कूल भेजना जरूरी ना समझते। कभी किसी स्कूल अध्यापक से बात होती तो कहते, मास्टर जी हमने इसे क्या तहसीलदार लगवाना है, थोड़ा बड़ा हो जाए तो पंडित घनश्याम दास से लंडे पढ़वाकर दुकान का बहिया लिखने लगा लेंगे। ఒకవేళ పేరెంట్స్ని టీచర్ కానీ ఎవరైనా అడిగితే, మీ పిల్లల్ని ఎందుకు వీళ్ళని నేను పెద్దవాళ్ళని చదివించి ఏమైనా తహసీల్దార్ని చేయాలా ఏంటి? పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదైనా ఒక షాపులో లెక్కలు రాయడానికి పంపించి నేర్పిస్తే చాలు, అదే సరిపోతుంది వాళ్ళ జీవితానికి అన్నట్టు మాట్లాడేవారు. पंडित चाह 8 महीने में लंडे और मुनुमी का सभी काम लिखा देता। సో అక్కడ ప్రతి విలేజ్లో ఒక పెద్ద ధనవంతుని ఇంట్లో ఒక ఆయన లెక్కలు రాస్తూ ఉంటాడు. ఆయన మునించి అంటారు. ఆయన దగ్గరికి కనుక తీసుకొని వెళ్తే అలా లెక్కలు రాసేది ఆయనకి ఒక 6-7 నెలల్లో నేర్పించేస్తారు. అదెంత పని అని చెప్తున్నారు. వహాతో అభి తక్ అలీఫ్ బే జీన్ ఛ भी सीख नहीं पाया। हमारे आधे से अधिक साथी राजस्थान या हरियाणा से आकर मंडी में व्यापार या दुकानदारी करने आए परिवारों से थे। जब बहुत छोटे थे तो उनकी बोली कम समझ पाते। उनके कुछ शब्द सुनकर हमें हंसी आने लगती, परंतु खेलते तो सभी एक दूसरे की बात खूब अच्छी तरह समझ लेते। మా యొక్క స్నేహితులలో అక్కడ ఉన్నటువంటి కుటుంబాలలో మా స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ రాజస్థాన్ నుంచి కానీ హర్యానా నుంచి కానీ వచ్చి అక్కడ వ్యాపారం చేసుకుంటూ కొన్ని షాపులు పెట్టుకుంటూ అలా జీవిస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. మా స్నేహితులలో చాలామంది వాళ్ళు మాట్లాడిన మాటలు మాకు అర్థమయ్యేవి కాదు, కానీ ఆటలాడేటప్పుడు మాత్రం ఒకరు మాట్లాడింది ఇంకొకరికి ఎంతో స్పష్టంగా క్లియర్గా అర్థమయ్యేది. ఎందుకంటే అది ఆటకు సంబంధించింది కాబట్టి. पता भी न चला कि लोकोक्ति अनुसार एक खेड़न दे दिन 4 कैसे कब बीत गए। हम में से कोई भी ऐसा न था जो स्कूल के कमरे में बैठकर पढ़ने को कैद न समझा हो। कुछ अपने माँ बाप के साथ जैसा भी था काम कराने लगे। మాలో చాలామంది ఎలా సమయం ఆ రోజులు ఆ బాల్యం గడిచిపోయిందో మాకు తెలియదు. లోకంలో ప్రఖ్యాతి చెందినటువంటి వర్డ్స్ ఎలా అయితే ఉన్నాయో ఇలా గడిచిపోయాయి ఈ బాల్యం అని అంటారు కదా, అట్లా అనమాట. కొంతమందికి అయితే తల్లిదండ్రులతో పాటు ఏదో విధంగా పనులు చేయించేవాళ్ళు. బచ్పన్ మే ఘాస్ అధికారి ఔర్ ఫూలోం కి సుగంధ్ అధిక్ మన్మోహక్ లగ్తీ హై. బాల్యంలో గడ్డి ఇంకా పచ్చగాను, మంచి సువాసన ఇంకా ఎక్కువ సువాసనకరంగాను అనిపిస్తుంది. ఈ మాట यह शब्द शायद आधी शती पहले किसी पुस्तक में पढ़े थे, परंतु आज तक याद है। याद रहने का कारण यही है कि यह वाक्य बचपन की भावनाओं सोच समझ के अनुकूल होता है। నేను ఈ వాక్యాన్ని చిన్నప్పుడు ఏదో పుస్తకాల్లో చదివాను. ఈ వాక్యం ఇప్పటికీ గుర్తుంది. దానికి కారణం ఏంటంటే బాల్యంలో జరిగినటువంటి
సంఘటనలేంటి, ఆ సమయంలో మనం ఫీల్ అయ్యే ఫీలింగ్ ఏదేంటి, అది ఎప్పుడు కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యం దానికి కరెక్టే అని నాకనిపిస్తుంది. పరంతు స్కూల్ के अंदर जाने से रास्ते के दोनों ओर जो अलियार के बड़े डंग से कटे छांटे झाड़ उगे थे, जिन्हें आम डंडिया कहा करते। उनके नीम के पत्तों जैसे पत्तों की महक आज तक भी आंख मूंद कर महसूस कर सकता हूँ। మా స్కూల్‌కి 2 వైపులా గార్డెన్‌లో ఏ విధంగా అయితే మౌల్డ్ చేసినటువంటి ట్రిమ్మింగ్ చేసినటువంటి చెట్లు ఉంటాయో, ఆ విధంగా చెట్లు ట్రిమ్ చేయబడి ఉన్నాయి. సో, ఆ చెట్ల యొక్క ఆకులు వాసన ఏదైతే ఉందో, అది నిమ్మకాయ చెట్టు ఆకు వాసనలాగా ఉండేది. కళ్ళు మూసుకొని కూడా ఆ చెట్టు యొక్క సువంద స్వ చెట్టు నుంచి వచ్చేటువంటి వాసనని నేను గుర్తుపట్టగలను. అది ఏ చెట్టో చెప్పగలను అని చెప్తున్నారు. उन दिनों स्कूल की छोटी क्यारियों में फूल भी कई तरह के उगाए जाते थे, जिनमें गुलाब, गेंदा और मोतिया की दूसरी सफ़ेद कलियां भी हुआ करती। ये कलियां इतनी सुंदर और खुशबूदार होती थी कि हम चंदू चपड़ासी से आंख बचाकर कभी कभार एक दो तोड़ लिया करते। उनकी बहुत तेज सुगंध आज भी महसूस कर पाता हूँ, परंतु यह याद नहीं कि उन्हें तोड़कर कुछ देर सूंघकर फिर क्या किया करते। शायद जेब में डाल लेते, माँ उसे धोने के समय निकालकर बाहर फेंक देती, या हम ही स्कूल से बाहर आते उन्हें बकरी के मेमनों की भांति चर जाया करते। నాకు చిన్నతనంలో మా స్కూల్ దగ్గర వరుసల్లో పూల చెట్లను పెంచేటువంటి వాళ్ళు. వాటిల్లో గులాబీ చెట్లు, బంతి చెట్లు, ముత్యాలు లాంటి ఒక విధమైనటువంటి తెల్లని పూల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి సువాసన ఏదైతే ఉందో, ఆ సువాసనని పీల్చుకోవడం కోసము కొన్ని సందర్భాల్లో మా యొక్క స్కూల్ యొక్క వాచ్‌మెన్ కళ్ళు కప్పి కూడా నేను దొంగతనంగా వాటిని కోసుకొని వాసన చూస్తూ ఉండేవాడిని. సో, ఆ వాసన చూసిన తర్వాత ఏం చేశానో నాకైతే గుర్తులేదు కానీ, ఒకవేళ చూసి నలిపి పడేశానో, చూసి జేబులో పెట్టుకున్నానో, అది మా అమ్మ ఉతికేటప్పుడు వాటిని పడేసిందో, ఇవన్నీ ఏమీ నాకు గుర్తులేదు కానీ, వాటి వాసనైతే నాకు బాగా నచ్చేది అనని చెప్తున్నారు. जब अगली श्रेणी में दाखिल होने तो एक और तो कुछ बड़े सायने होने के एहसास से उत्साहित भी होते, परंतु दूसरी ओर नई पुरानी काफियों किताबों से जाने कैसी बास आती कि उन्हीं मास्टरों के डर से कांपने लगते जो पिछली श्रेणी में पढ़ा चुके होते। ఏ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్‌కి వెళ్తామో, అప్పుడు కొత్త క్లాస్‌లోకి వెళ్తున్నామన్న ఆనందం ఒకవైపు ఉండేది. కానీ, అంతేకాకుండా ఆ ఆనందము కన్నా ఆ నెక్స్ట్ ఇయరు మన పుస్తకాలు కాకుండా, కొత్త పుస్తకాలు కాకుండా వేరే వాళ్ళ పాత పుస్తకాలు మనం వాడుకోవాలి అనేటువంటిది నాకు ఎక్కువ బాధని కలిగించేదనమాట. అంటే మాస్టరోं के डर से काँपने लगते जो पिछली श्रेणी में पढ़ा चुके होते। దాంతోపాటు అంతకుముందు క్లాస్‌లో ఎవరైతే టీచరు మనల్ని చదివించారో అదే టీచరు ఒకవేళ నెక్స్ట్ క్లాస్‌లో కూడా వస్తారేమో అన్న భయంతో కూడా వణుకు కూడా పుడుతూ ఉండేది నాకు. తబ్ స్కూల్ మే షురూ సాల్ మే 1 డేఢ్ మహీనా పడాయి హువా కర్తీ. మొదట్లో 1.5 నెలల దాకా దగ్గర దగ్గర చదువు చెప్తూ ఉండేవాళ్ళు. ఫిర్ 1.5-2 మహీనేకి చుట్టియా షురూ హో జాయా కర్తీ. మళ్ళీ ఆ తర్వాత నెల, 2 నెలలు, 1.5 నెల అలా సెలవులు ఇచ్చేసేవాళ్ళంట. అబ్ తక్ తో బాత్ అచ్చి తరహ యాద్ హై వహ్ చుట్టియోं के पहले और आखिरी दिनों का ఫర్క్ థా. నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. హాలిడేస్ లాస్ట్ డే అండ్ స్కూల్ స్టార్ట్ అయిన రీఓపెన్ డే ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటో నాకు బాగా గుర్తుంది. పహలే 2-3 సప్తాహతో ఖూబ్ ఖేల్ కూద్ హువా కర్తీ. మొదటి 2 వారాలు బాగా ఎక్కువగా ఆడించేవాళ్ళు. హర్ సాల్ హీ మాँ के साथ ననిహాల్ చలే జాతే. ఎవ్రీ ఇయర్ అమ్మతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. వహా నాని ఖూబ్ దూద్, దహీ, మక్కన్ ఖిలాతీ. बहुत प्यार करती। छोटा सा पिछड़ा गाँव था, परंतु तालाब हमारी मंडी के तालाब जितना ही बड़ा था। మా అమ్మమ్మ వాళ్ళు ఊరు చాలా చిన్నది. ఆ ఊర్లో ఒక తాలాబ్ కాడ ఉంది. మా మండి దగ్గర ఉన్నటువంటి తాలాబ్ అంతా పెద్దదే. మా అమ్మమ్మ నాకు బాగా పెరుగు, నెయ్యి, వెన్న అన్నీ బాగా తినిపించేది ప్రేమగా. दोपहर तक तो उस तालाब में नहाते, फिर नानी से
जो जीव में आता मांग कर खाने लगते। नानी हमारे बोलने के ढंग या काम खाने का कम खाने के कारण बहुत खुशी होती। మా నాని మా అమ్మమ్మ నేను మాట్లాడే తీరుని బట్టిని కానీ, నేను తక్కువగా తినే విధానాన్ని బట్టి కూడా మా అమ్మమ్మకి చాలా హ్యాపీగా అనిపించేది. అంతేకాకుండా తను అపనే పోతోం కో హమారీ తరహ్ బోల్నే ఔర్ ఖానే పీనే కో కహతి. తన యొక్క మనవళ్ళకు కూడా నాలాగా తినడానికి, మాట్లాడడం నేర్చుకోమని చెప్పేది. जिस साल ननिहाल ना जा पाते उस साल भी अपने घर से थोड़ा बाहर तालाब पर चले जाते। कपड़े उतार पानी में कूद जाते और कुछ समय बाद भागते हुए एक रेतीली टीली पर आकर रेत के ऊपर लेटने लगते। ఏ సంవత్సరం అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయేవాడినో ఆ సంవత్సరము హ్యాపీగా మా ఊర్లోనే ఉన్నటువంటి తాలాబ్కి వెళ్ళి అక్కడ బట్టలు తీసివేసేసి నీళ్ళల్లోకి దూకేసి కొంత సమయం నీళ్ళల్లో స్నానం చేసి ఆ తర్వాత ఒడ్డునే ఉన్నటువంటి ఇసుక మీద దొర్లి అలాగా పరుగులు తీస్తూ ఆడుతూ అట్లా ఉండేవాడిని. గీలే शरीर को गरम रेत से खूब लथपथ कर उसी तरह भागते किसी ऊंची जगह से तालाब में छलांग लगा देते। रेत को गंदले पानी से साफ कर फिर टीले की ओर भाग जाते। याद नहीं कि ऐसा 5-10 बार करते या 15-20 बार। कई बार तालाब में कूदकर ऐसे हाथ पांव हिलाने लगते जैसे बहुत अच्छे तैराक हो, परंतु एक दो को छोड़ मेरे किसी साथी को तैरना नहीं आता था। कुछ तो हाथ पांव हिलाते हुए गहरे पानी में चले जाते तो दूसरे उन्हें बाहर आने के लिए किसी भैंस के सींग या दुम पकड़कर बाहर आने की सलाह देते। उन्हें ढांढस बांधते। कूदते समय मुंह में गंदला पानी भर जाता तो बुरी तरह खांसते। कई बार ऐसा लगता कि सांस रुकने लगी है, परंतु हाय हाय करते किसी न किसी तरह तालाब के किनारे पहुंच जाते। తడి వంటితో ఒడ్డున ఉన్నటువంటి ఆ ఇసుకలో పొడి దొర్లాడి ఇసుక ఒంటికి అంతటికి అంటించుకొని చుట్టూ బొర్లాడి అటు ఇటు పరుగులు తీసేవాళ్ళం అనమాట. ఎత్తైనటువంటి స్థలంలోంచి ఆ యొక్క చెరువులోకి దూకేవాళ్ళం. అంటే ఇంగ్లీష్లో డైవ్ అంటారు, అది చేసేవాళ్ళం అనమాట. ఆ యొక్క ఇసుకని ఒంటి నిండా అంటుకుండం మూలన ఆ యొక్క మురికిగా ఉన్నటువంటి నీళ్ళతోని మేము మా శరీరాన్ని శుభ్రం చేసుకునేవాళ్ళం. ఈ విధంగా బయటికి రావడం, నీళ్ళలోకి వెళ్ళడం ఇలా రకరకాలుగా 10 సార్లు ఒక రోజులో 20-30 సార్లు 20 సార్లు మేము చేసేటువంటి వాళ్ళం అనమాట. ఆ యొక్క చెరువులోకి దూకినప్పుడు కొంతమంది కాళ్ళు చేతులు ఎలా ఆడించేవాళ్ళమంటే అచ్చం స్విమ్మింగ్ బాగా వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఆడిస్తారో అట్లా మేము కదిపేటువంటి వాళ్ళం అనమాట. 2-3 అయితే లోపలికి కూడా వెళ్ళడానికి ప్రయత్నించేవాళ్ళు. వాళ్ళని బయటికి తీసుకురావడం కోసము అక్కడ ఉన్నటువంటి గేదెల కొమ్ములకి కట్టి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చేవాళ్ళం. కొంతమంది నోట్లోకి ఆ మురికి నీళ్ళే వెళ్ళిపోయాయి అన్నమాట. ఈ విధంగా రకరకాలుగా మేము ఆ నీటిలో ఎంజాయ్ చేసేవాళ్ళం. తాలాబ్‌కే కినారే పహుంచ్ జాతే. ఏదో ఒక విధంగా ఆ నీటిలోంచి తాలాబు చెరువు యొక్క ఒడ్డుకి వచ్చేసేవాళ్ళం. फिर छुट्टियाँ बीतने लगती तो दिन गिनने लगते। प्रत्येक दिन डर बढ़ता चला जाता। खेल कूद और तालाब में नहाना भी भूलने लगता। मास्टरों ने जो छुट्टियों में करने के लिए काम दिया होता उसका हिसाब लगाने लगते। जैसे हिसाब के मास्टर जी 200 से कम सवाल कभी ना बताते। मन में हिसाब लगाते कि यदि 10 सवाल रोज निकाले तो 20 दिन में पूरे हो जाते। సెలవులు అన్ని రోజులు కూడా ఏ విధంగా గడిచిపోయాయో తెలిసే కాదు. లాస్ట్ 2-3 రోజుల్లో మాత్రం చాలా భయం అనేటువంటిది కలిగేది. హ్యాపీగా ఆడుకుంటూ చెరువులో స్నానం చేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ సెలవులన్నీ గడిచిపోయాయి. కానీ సార్ ఇచ్చినటువంటి వర్క్ గురించి, సార్ అడిగేటువంటి ఇచ్చిన క్వశ్చన్స్ గురించి గుర్తు చేసుకుంటే అవి ఎలా ఉండేవి అంటే
వాటి లెక్క చూస్తే 20 రోజులైనా గానీ 20 రోజుల టైము వాటి వర్క్ చేయాల్సిన పని ఏర్పడేది. అంటే అన్ని క్వెషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళనమాట. जब ऐसा सोचना शुरू करते तो छुट्टियों का 1 महीना बाकी हुआ करता। एक-एक दिन गिनते 10 दिन खेल-कूद में और बीत जाते। ఈ విధంగా ఆ యొక్క క్వెషన్స్ 20 రోజులు కాలం పట్టేస్తది రాయడానికి అని అనిపించినప్పటికిని అలా ఒక్కొక్క రోజు గడుపుకుంటూ 10 రోజుల పైనే మేము ఆడుకునేవాళ్ళమే గానీ వర్క్ చేసేవాళ్ళం కాదు. स्कूल की पिटाई का डर और बढ़ने लगता, परंतु डर भुलाने के लिए सोचते कि 10 की क्या बात, सवाल तो 15 भी आसानी से रोज निकाले जा सकते हैं. ఏ విధంగా సెలవులు అయిపోతూ వచ్చాయో ఒక రోజుకి ఇన్ని చేసేయచ్చు 15 చేసేయచ్చు అట్లా ఆలోచించుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. जब ऐसा हिसाब लगाने लगते तो छुट्टियां कम होते होते జైసే భాగనే లగ్తి. ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు సెలవులన్నీ అయిపోయి అవి పరుగులు తీస్తున్నట్టు ఉండేవి. दिन बहुत छोटे लगने लगते, ऐसा महसूस होता जैसे सूरज भागकर दोपहर में ही చిప్ జాతా హో. రోజంతా రోజుకు ఒక రోజు అనేటువంటిది చిన్నదిగా అనిపించేది. సూర్యుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి దాక్కున్నట్టు అనిపించేది, అంటే అస్తమించేసినట్టు అనిపించేది. जैसे जैसे दिन छोटे होने लगते स्कूल का भय बढ़ने लगता. हमारे कितने ही सहपाठी ऐसे भी होते तो छुट्टियों का काम करने की बजाय मास्टरों की पिटाई अधिक సస్తా సౌదాగా సమస్తే. మా స్నేహితులతో ఎంతోమంది ఏమనుకునేవాళ్ళంటే సెలవుల్లో ఈ కష్టపడి పనిచేసే కన్నా సెలవుల తర్వాత టీచర్తో కొట్టించుకోవడమే బెటర్ అనుకునేవాళ్ళు కూడా. हम जो पिटाई से बहुत डरा करते उन बहादुरी की भांति ही सोचने लगते. ऐसे समय हमारा सबसे बड़ा నేత ఓమా హువా కర్తా. ఈ విధంగా హాలిడేస్ అంతట్లో హ్యాపీగా గడిపేసి హాలిడేస్ అయిపోయిన తర్వాత వర్క్ చేయనందుకు దెబ్బలు తినడంలో మమ్మల్ని మేమే గొప్పగా ఊహించుకొని మాలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి పేరు ఓమా. అతను మాకు లీడర్ లాగా అనిపించేవాడు. ఎందుకంటే సెలవుల్లో ఏ స్కూల్ వర్క్ చేసేవాడు కాదు, దెబ్బలు బాగా తినేవాడు. हम सभी उसके बारे में सोचते कि हमारे में उस जैसा कौन था, कभी भी उस जैसा दूसरा लड़का नहीं ढूंढ पाते. ఆ అబ్బాయి లాంటి వ్యక్తిని మాలో ఇంకొకరిని మేము చూడనే లేదు. उसकी बातें गालियाँ मार पिटाई का ढंग तो अलग था ही, उसकी शक्ल सूरत भी सबसे अलग अलग थी. అతని యొక్క తిట్లు, అతని మాటలు, అతని దెబ్బలు తినే విధానము అది ప్రతి ఒక్కటి కూడా వేరేగా ఉండేది. అంతేకాకుండా అతని అపియరెన్స్ అంటే తన ఫేస్ చూడడానికి కూడా అందరికీ అన్న కొంచెం డిఫరెంట్గా ఉండేది. హాడీ జిత్నా బడా సిర్ ఉస్కే టిగనే చార్ बलिशत के शरीर पर ऐसा लगता जैसे बिल्ली के बच्चे के माथे पर तरबूज रखा हो. పిల్లి తల మీద ఒక పెద్ద కర్బూజ్ అంటే వాటర్ మిలన్ तरबूज పెట్టినట్లుగా ఉండేదన్నమాట అతని శరీరం. అతని తల అంత పెద్దగా ఉండేది. इतने बड़े सिर में नारियल की सी आंखों वाला बंदरिया के बच्चे जैसा चेहरा और भी अजीब लगता. అంటే అతను ఒక కొబ్బరి బొండం ఎట్లా ఉంటుందో అట్లా ఉండేది తన ముఖము, తన కళ్ళు అందులో చిన్నగా ఉండేవి. సో అట్లాంటి ఎలా కనపడేవంటే ఒక కోతి పిల్లలాగా కనిపడే చర్మం కూడా అట్లా ఉన్నట్టు అనిపించేది. అజీబ్ అంటే ఒక అదో విధమైనటువంటి విధంగా అతను కనపడేటువంటి వాడనమాట. లడాయి వహ హాత్ పావ్ నహి సిర్ సే కియా కర్తా. తను ఎవరితో అన్నా కొట్లాట ఆడాలంటే తను చేతులు కాళ్ళతో కాదు తలతో గుద్దేవాడనమాట. జబ్ సాన్ కి బాంతి పుకార్తా సిర్ झुकाकर किसी के पेट या छाती में मार देता तो उससे दुगने तिगने शरीर वाले लड़के भी పీడా సే చిల్లానే లగ్తే. తన తలతో గుద్దితే తనకన్నా 3 అంతలు ఎక్కువ బలం గల వాళ్ళు కూడా పోయి కేకలు పెట్టేవాళ్ళు. डर लगता था कि किसी की छाती की పసలి హీ నా తోడ్ డాలే. నాకేమనిపించేదంటే ఎవరిదైనా కానీ ఛాతీ అంటే చెస్ట్ యొక్క ఎముకలు ఇరగొట్టేస్తాడేమో అని అనిపించేది. ఉస్కే సిర్కి టక్కర్ కా నామ్ హమ్నే రేల్ బబ్బా అంటే ట్రైన్ యొక్క కంపార్ట్మెంట్ డబ్బా అని చెప్పేవాళ్ళం. రఖా హువా థా రేల్కే కోయలేసే చలనే వాలే అంటే పాసింజర్ ట్రైన్ ఇది
గూడ్స్ బండి ఉంటుంది కదా! దాని లోపల బొగ్గులు, కోల్ అంటే బొగ్గులు అయన్నీ వేసుకొని అది ఒక చోట నుంచి ఇంకోటి తీసుకెళ్తుంది. సో, గూడ్స్ బండి. సో, దానిలాగా ఉండేదనమాట అతని తల. ఇంజన్‌కి భాంతి బడా ఔర్ భయంకర్ హీ తో ఇంజన్‌లాగా పెద్దగా భయంకరంగా ఉండేటువంటి వాడు. हमारा स्कूल बहुत छोटा था, केवल छोटे छोटे 9 कमरे थे जो अंग्रेजी के अक्षर एच की భాంతి బనేతే. మా స్కూల్ చాలా చిన్నది, చిన్న చిన్న రూములు ఉండేవి, మొత్తం 9 రూములు ఉండేవి. ఇంగ్లీష్ లెటర్ హెచ్ రూపం షేప్లో ఉండేది. దాయి ఓర్ పహలా కమరా హెడ్ మాస్టర్కి मदन मोहन शर्मा की था, जिसके दरवाजे के आगे हमेशा चिक लटकी रहती थी. स्कूल की प्रेयर प्रार्थना के समय वह बाहर आते और सीधी कतारे में कद के अनुसार खड़े लड़कों को देख उनका కోరా చెహరా ఖిల్ ఉడ్తా. మా స్కూల్ యొక్క హెచ్ షేపులో ఉన్నటువంటి మా స్కూల్లో కుడివైపు ఉన్నటువంటి ఫస్ట్ రూమ్లో మా హెడ్ మాస్టర్ గారు మదన్ మోహన్ శర్మ ఆయన పేరు. సో, ఆయన ఆ యొక్క రూమ్ నుంచి బయటకు వచ్చి ప్రార్థన జరిగేటువంటి సమయంలో పిల్లలు హైట్ వైజ్గా లైన్ వైజ్గా నుంచొని ఉన్నది చూసుకొని నవ్వుకునేడు. ఆయన యొక్క ముఖము తెల్లగా ఉండేది, అది ఆనందంగా వికసించేది, అంటే చక్కగా స్మైల్ ఇచ్చేవాడు, అంటే తృప్తిగా నవ్వేవాడు అనమాట. సారే అధ్యాపక్ లడుకోంకి తరహి కతార్ బాంధకర్ ఉన్కే పీచే కడే అవుతే. అందరు మిగతా టీచర్లు అందరూ కూడా పిల్లలనే లైన్ చేసి పిల్లల వెనకాల నుంచొనేవాళ్ళు. కేవల్ మాస్టర్ ప్రీతం చంద్ పీటీ लड़कों कतारों के पीछे खड़े खड़े यह देखते थे कि कौन सा लड़का कतार में टीक नहीं खड़ा. మాస్టర్ ప్రీతం చంద్ అనేటువంటి మా పీటీ సార్ మాత్రమే పిల్లలు లైన్లో కరెక్ట్గా నుంచున్నారా లేదా అని వాళ్ళ వైపు చూస్తూ ఉండేవాళ్ళు. ఉన్కి గుడకి తథా टुडों के भय से हम सभी कतार के पहले और आखिरी लड़के का ध्यान रखते. ఆయన తిడతారు కొడతారు అనే భయంతోనే మేము లైన్లో మొదట అండ్ చివర నుంచేటువంటి పిల్లల యొక్క లైన్ చూసుకొని ఆ లైన్లో కరెక్ట్గా ఉన్నాం లేదా అని చూసుకొని నుంచునేవాడు. సీదే కతార్ మే బనే रहने का प्रयत्न करते. స్ట్రైట్ లైన్లో ఉండడానికి ప్రయత్నించేవాడు. सीधी कतार के साथ साथ हमें यह ध्यान भी रखना होता था कि आगे पीछे खड़े लड़कों के बीच की दूरी भी एक सी हो. అంతేకాకుండా లైన్లో నుంచోవడమే కాకుండా మాకు ఒక మేము ధ్యాస పెట్టాల్సిన విషయం ఏంటంటే మా వెనకాల ముందు ఉన్నటువంటి వాళ్ళు అటు ఇటు ఉన్నారా, ఏమైనా తప్పారా లైను అన్నట్టు కూడా మేము ధ్యాస పెట్టాల్సింది ఉండేది. సభీ లड़के उस పీటీ సే బహుత్ డర్తే थे. అందరూ ఆయన అంటే భయపడేవాడు పీటీ సార్ అంటే. क्योंकि उन जितना सख्त अध्यापक ना कभी किसी ने देखा ना सुना था. यदि कोई लड़का अपना सिर भी इधर उधर हिला लेता या पाँव से दूरी पिंडली खुजलने लगता तो वह उसकी ओर भाग की तरह झपट पड़ते और खाल खींचने के मुहावरे को प्रत्यक्ष करके दिखा देते. ఒకవేళ లైన్లో ఎవరైనా కానీ తల గోక్కోవడం కానీ అటు ఇటు తిరగడం చూడడం కానీ కాళ్ళు కదపడం కానీ ఏమైనా చేస్తే ఆయన ఒక పెద్ద పులిలాగా వాళ్ళ మీదకి దూకేసేవాళ్ళు అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉండేటువంటి వాళ్ళు, అంత స్ట్రిక్ట్ అయినటువంటి టీచర్ని నేను చూడనే లేదనమాట. परंतु हेडमास्टर शर्मा जी उसके बिल्कुल उलट स्वभाव के थे. ఆయన హెడ్ మాస్టర్ గారు మాత్రం పీటీ సారు యొక్క స్వభావానికి కొంచెం వ్యతిరేకంగా, కంప్లీట్ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు. वह 5वीं और 8वीं श्रेणी को अंग्रेजी स्वयं पढ़ा करते थे. 8th and 5th క్లాస్ వాళ్ళకి ఆయన ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు. हमारे में से किसी को भी याद न था कि 5वीं श्रेणी में कभी भी उन्हें किसी गलती के कारण किसी की चमड़े उधेड़ते देखा या सुना हो. మాలో ఎవరికి కూడా ఎంత మాత్రము గుర్తే లేదు. 5th క్లాస్లో మేము ఏదైనా పోయం కానీ ఏదైనా సార్ ఇచ్చినటువంటిది చెప్పకపోతే ఆయన మమ్మల్ని కొట్టడం అనే విషయమే మాకు తెలియదు. అంటే ఆయన ఎప్పుడు కొట్టనే లేదు అని అర్థం. चमड़ी उधेड़ना हमारे लिए बिल्कुल ऐसा शब्द था जैसे हमारे सरकारी మిడిల్ స్కూల్ కా నామ్. మా దృష్టిలో చెమడి అంటే చర్మం తీసేయడం అనేటువంటిది మా దృష్టిలో ఎలాంటిదంటే గవర్నమెంట్ మిడిల్ స్కూల్ అని మాకు ఫీలింగ్ కలిగేది అనమాట. అంటే అక్కడ అట్లా జరిగేది అని అర్థం. అధిక్ సే అధిక్ వహ్ గుస్సే మే బహుత్ జల్దీ జల్దీ ఆంకే झपकते.
హెడ్ మాస్టర్ గారికి కోపం ఎక్కువ వచ్చినప్పుడు తొందరగా తన కళ్ళ రెప్పలు మూయడం తెరవడం చేసేవాళ్ళు. अपने लंबे हाथ की उल्टी उंगलियों से एक छपक हमारी गाल पर मार देते तो मेरे जैसे सबसे कमजोर शरीर वाले भी सिर झुकाकर मुंह नीचा किए हंस देते. నాలాంటి బలహీనమైనటువంటి శరీరం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనకి కోపం వచ్చినప్పుడు ఆయన తన ఏళ్లతో చెంప మీద చట్టని వేసేవాళ్ళు. ఆ వేసిన దానికి నాలాంటి బలహీన శరీరమైనటువంటి వాళ్ళు కూడా తల ఉంచుకొని నవ్వేవాళ్లే కానీ ఏమాత్రం నొప్పిగా అనిపించేది కాదు. వహ్ చపక్తో జైసే హమే బాయి బీకే కి नमकीन पापड़ी जैसे मज़ेदार लगती जो तब पैसे की शायद 2 या आ जाती. ఆయన కొట్టినటువంటి చెంప మీద వేసినటువంటిది ఎలా ఉండేది అంటే ఆ రోజుల్లో అప్పుడు అప్పడాలు ఉండేవి. అవి ఒక 2-3 వచ్చేవి కూడా. అట్లా అవి తెచ్చుకొని తిన్నట్టుగా ఉండేదన్నమాట. వాటి సౌండ్ లాగా ఉండేది అంతే కానీ ఏమీ దెబ్బ తగలేది కాదు. परंतु तब भी स्कूल हमारे लिए ऐसी जगह ना थी जहाँ खुशी से भागे जाए. అంత మంచిగా ఉన్నప్పటికీ మా దృష్టిలో స్కూలు అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండాలి అనే ఫీలింగ్ కలిగే కాదు. మా దృష్టికి స్కూల్ ఒక జైల్లాగా అనిపించేది. पहली कच्ची श्रेणी से लेकर चौथी श्रेणी तक केवल 5-7 लड़कों को छोड़कर हम सभी रोते चिल्लाते ही स्कूल जाया करते. మొదటి క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చాలామంది పిల్లల్లో ఒకళ్ళిద్దరు మాత్రమే, 4-5 మాత్రమే స్కూల్కి హ్యాపీగా వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళందరం ఏడ్చుకుంటూనే వెళ్ళేవాళ్ళం. परंतु कभी कभी ऐसी सभी स्थितियों के रहने स्कूल अच्छा भी लगने लगता. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఉండడం కూడా స్కూల్లో మంచిగా కూడా అనిపించేది. जब स्काउटिंग का अभ्यास करवाते समय पीटी साहब नीली पीली झंडा हाथों में पकड़ाकर 1 2 3 कहते, झंडिया ऊपर नीचे दाएं बाएं करवाते तो हवा में लहराती. సో ఎప్పుడైనా కానీ మాకు స్కౌట్ జరిగేటప్పుడు మా పీటీ సారు మా చేత స్పెషల్ స్కౌట్ డ్రెస్ వేయించి ఆ తర్వాత జెండాలని మా చేతులతో ఊపించినప్పుడు మాకు అది చాలా హ్యాపీగా అనిపించేది. రైట్కి ఊపించేటప్పుడు చాలా ఆనందంగా అనిపించేది.